హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను కట్రాలో ఉన్నాను. వైష్ణోదేవి యాత్ర ట్రిప్ అయితే చేస్తున్నాను. 3 nights 4 days ప్యాకేజెస్ ఉంటాయి, 4 nights 5 days ప్యాకేజెస్ ఉంటాయి. నేను తీసుకుంది 4 nights 5 days ప్యాకేజ్ అనమాట. పైన హెలికాప్టర్లు వెళ్ళిపోతున్నాయి. కనిపించిన హెలికాప్టరా? ఇక్కడ కాదు, ఇక్కడ ఎక్కడ వెళ్ళిపోయింది. సో ఈరోజు డే 3 అనమాట. డే 1 వ్లాగ్ అండ్ డే 2 వ్లాగ్ అది చూసారు కదా. డే 1 ఏం చేయలేదు అనుకోండి, ఆఫ్ కోర్స్. డే 2 వ్లాగే మెయిన్ వ్లాగ్. అదే వైష్ణోదేవి పైన కొండకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను. ఈ రోజు నేను జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఒక పురాతనమైన శివాలయానికి అయితే వెళ్తున్నాను. శివకురి అంటారు. చాలా చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సింది. నేనైతే ఆశ్చర్యపోయాను, జమ్మూ కాశ్మీర్లో ఎన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి మనకి తెలియనివి అని చెప్పి. సో లేట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ అది చేసి బయలుదేరిపోతాను. అండ్ గైస్, నేను ఈ ప్యాకేజ్ చేస్తుంది ఈ ట్రిప్ తో వాళ్ళతో అనమాట. ఈ ట్రిప్ తో ప్యాకేజెస్ చాలా చేసాం మనం. సర్వీస్లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వరు. అండ్ అలాగే మనకి కాస్టింగ్స్ కూడా బెస్ట్ కాస్టింగ్స్ అవి ఇస్తారు. సో గైస్, ఈ ట్రిప్ తో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. మీకు ఎవరికైనా ఎటువంటి ట్రావెల్ క్వెరీ ఉన్నా కూడా మీరైతే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీ కొటేషన్స్ అవి తీసుకోండి, ఓకేనా? సో లేట్ చేయకుండా బయలుదేరిపోదాం. మన బండి వచ్చింది. ఎస్, అదిగో ఇథియోస్ అక్కడ ఉంది. బేసిక్గా మనం శివకోరి అంటున్నాం కదా. పేరు వచ్చేసి శివకుడి, కాకపోతే స్పెల్లింగ్ రాయడం KHORI అని రాస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక 90 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇంచుమించు మనం 2.5-3 గంటలు ప్రయాణ సమయం అయితే పడుతుంది చేరుకోవడానికి అక్కడికి. నేను బ్రేక్ఫాస్ట్ అయితే హోటల్లో చేయలేదు, బయట ఎక్కడైనా చేద్దాం. కాట్రా అంటే ఏదో చూడటానికి చిన్న సిటీ అనుకుంటారేమో, బాగా పెద్దగా ఉంటాయి, అన్ని దొరుకుతాయి ఇక్కడ తెలుసా. అటు పైన రేకుల్లా కనిపిస్తున్నాయి చూడండి. ఏంటనుకుంటున్నారు అవి? పైన వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళడానికి మార్గం, కొత్త మార్గం అది. గైస్, కమింగ్ టు క్లైమేట్. ప్రస్తుతం మనకైతే సమ్మర్ జరుగుతుంది. ఇక్కడైతే చాలా ప్లెజెంట్ క్లైమేట్ ఉంది. అటు ఫుల్ ఎండ లేదు, ఫుల్ చలి లేదు, వర్షం లేదు. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్ ఇక్కడ. ఆ బ్రిడ్జ్ ఏంటో తెలుసా? కాట్రా నుంచి శ్రీనగర్ వెళ్ళే రైల్వే లైన్ అది. అన్ని కొండల లోపల నుంచే ఉంటుంది ఆ ట్రైన్ లైన్. జమ్మూ కాశ్మీర్ అంటేనే కొండల పైన ఉంటుంది కాబట్టి మొత్తం అన్ని కూడా ఘాట్ రోడ్సే ఉంటాయి. ప్రస్తుతం మనం వెళ్తుంది రజౌరి వైపు. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కైండ్ అనమాట. ఇప్పుడు మా డ్రైవర్ ఎవరికో ఫోన్ చేశారు, మాట్లాడుతున్నారు. ఆ భాష ఏదో చాలా కొత్తగా ఉంది, ఏ భాష అని అడిగాను. జమ్మూలో మ్యాక్సిమం పీపుల్ అందరూ మాట్లాడేది డోంగ్రీ లాంగ్వేజ్ అంట. సో డోంగ్రీ లాంగ్వేజ్లో కూడా డిఫరెంట్ యాక్సెంట్స్ అవి ఉంటాయంట. మనకి ఆంధ్ర తెలంగాణ ఎలా యాక్సెంట్ డిఫరెంట్ ఉంటుందో అలా డిఫరెంట్ ఉంటుందంట. రీజన్కి మారిపోతుంది, బట్ లోకల్ లాంగ్వేజ్ డోంగ్రీ. ఆ కొండ నుంచి ఈ కొండ మీదకి వచ్చాం. అలా అంతా తిరుక్కొని బ్రిడ్జ్ ఉంటే బ్రిడ్జ్ ఎక్కి ఇలా వచ్చాం. అదిగోండి కనిపిస్తుంది అక్కడ. అక్కడి నుంచి అక్కడ బ్రిడ్జ్ వేసారంటే దగ్గర 2-3 కిలోమీటర్లు సేవ్ చేసినట్టే. జనరల్గా ఈ హిల్ ఏరియాస్ ఉంటాయి కదా, మ్యాక్సిమం రూట్ వల్లే మనకి టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే కొండల మంచి అటు ఇటు అలా 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 తిరిగి రావాలి కదా, అది మ్యాటర్. వెల్కమ్ టు రియాసీకి వచ్చాం. రియాసీ అంటే ఏదో అనుకుంటారు, మనం కాట్రా నుంచి శ్రీనగర్ ట్రైన్ జర్నీ చేస్తాం కదా, రియాసీ అని చాలాసార్లు నేను చెప్పుకుంటాను మీకు ఆ వ్లాగ్లో. రియాసీ బైపాస్లోంచి వెళ్ళిపోతున్నాం. రియాసీకి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి మనం. జస్ట్ బైపాసింగ్. కింద ఒక నది కనిపిస్తుందా? ఇందులో వైట్ రివర్ రాఫ్టింగ్ కూడా చేస్తారు. అఫ్కోర్స్ ఇప్పుడు వైట్గా లేదనుకోండి. సో ఈ నది అలా వెళ్ళి అక్కడ చనాబ్ నది ఉంటుంది, అక్కడ కలుస్తుంది అనమాట. రివర్ రాఫ్టింగ్ వాళ్ళు ఇల్లంతా. ఇది కూడా రివర్ రాఫ్టింగ్ పాయింటే. ఓ అమ్మ, చిన్న కథ కాదుగా ఇదంతా, పెద్ద కథ. అన్సీన్ జమ్మూ అనమాట ఇదంతా. ఇది చనాబ్ బ్రిడ్జ్, చనాబ్ నది. అదిగోండి, మనం చనాబ్ నదిని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం. చనాబ్ నది పైనే చనాబ్ బ్రిడ్జ్ అది ఉంది. ఏది మనం కాశ్మీర్ టూర్ వెళ్ళినప్పుడు ట్రైన్లో చూస్తూ ఉంటాం కదా,
ఆ బ్రిడ్జ్ ఇదే నది పైన ఉంది. అక్కడ బోర్డు వస్తుంది, చూద్దాం ఒకసారి. రజోరి 122 కిలోమీటర్లు, శివకోరి 49 కిలోమీటర్లు. చిన్నగా బ్రేక్అవుట్ తీసుకున్నాం. శర్మ భోజనాలయ అంట. పరాతా చెప్పాను, పిచ్చెక్కిచ్చారు. టేస్ట్ మటుకు నెక్స్ట్ లెవెల్ అబ్బా. మార్నింగే బటర్ మిల్క్. నేను బిర్యానీని ఎంత ఎంజాయ్ చేస్తాను, ఆలు పరాతాను కూడా అంత ఎంజాయ్ చేస్తా. బటర్ మిల్క్ నేను హద్దు. ఇప్పుడు బటర్ మిల్క్ మనం ఆగినప్పుడు ఒక్క బండే ఉండేది, నా బండే. ఇప్పుడు చూడండి ఎన్ని బళ్ళు ఆగాయి అక్కడ. పీక్ సమ్మర్లో ఇక్కడ టెంపరేచర్ ఎక్కడికి వెళ్తుంది అంటే 36-37 డిగ్రీస్ దాకా ఉంటుంది. దానికి మించి అయితే ఉండదు. నేను చెప్పేది పీక్ సమ్మర్. మన ముందు బళ్ళు వెళ్తున్నాయి కదా, మన ముందు వెళ్ళే బళ్ళు, ఇందాక హోటల్ దగ్గర ఆగిన బళ్ళు అన్నీ కూడా ఎక్కడికంటే శివగుడికే. ఆల్మోస్ట్ మనం అయితే రీచ్ అయిపోయాం. ఇంకొక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. శివకురి దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు ఇక్కడ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుని పైకి 3 కిలోమీటర్ల ట్రెక్ ఉంటుంది. మనం గుర్రం మీదనే వెళ్ళచ్చు, లేదంటే నడిచైనా వెళ్ళచ్చు. నేనైతే గుర్రాన్ని తీసుకుంటున్నాను. యాత్ర రిజిస్ట్రేషన్ బోర్డు అక్కడ ఉంది కదా, అక్కడే రిజిస్ట్రేషన్ అది చేసుకోవాలి. నాకు కూడా తెలియదు, వెళ్ళి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటాను ఇప్పుడు. సో మ్యాటర్ అయితే చూడండి, ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్స్ బై ఫుట్ అయితే 1 అవర్. గుర్రం రేట్ వచ్చి 700 రూపాయలు అప్ అండ్ డౌన్కి. అదే పలకి రేటు 2000 రూపాయలు. రిజిస్ట్రేషన్కి వెళ్తున్నా. ఆధార్ కార్డు ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ కార్డు ఇస్తున్నా. రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. జస్ట్ ఏం లేదు, ఆధార్ కార్డు, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం అంతే. ఆన్లైన్ అయినా చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అయినా చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో చేసుకున్నా ఇక్కడ నేను. ఇదిగోండి మనం ఎక్కబోయే గుర్రం ఇదే. పైకి వెళ్ళాక విశేషాల గురించి మాట్లాడుకుందాం. వెళ్ళే దారిలో షాప్స్ అన్నీ ఉన్నాయి. రుద్రాక్షలు అన్నీ అమ్ముతున్నారు. దూద్ గంగా నది అంటారంట. శివగంగా నది, దూద్ గంగా నది రెండట్లో ఏదైనా పిలుస్తారంట. మా గుర్రం కూడా గ్రూప్లో కలిసిపోయింది. పైకి వెళ్ళిపోవడమే. ఓం నమః శివాయ. పైకి వెళ్ళాక గుడి గురించి మాట్లాడుకుందాం. గుడి కన్నా గుహ అంటాం బెటర్. చిన్న చిన్న ఊర్లోంచి ప్రయాణం అది ఉంది మాది. శనిదేవుడి గుడి. ఏదో అనుకున్నాను కానీ చాలా కథ ఉందబ్బా. నదిని ఆనుకునే మా ప్రయాణం అది సాగుతుంది. లోపలికి వెళ్ళే కొద్దీ లొకేషన్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. రామాలయం. ఇప్పుడు మీకు కనిపించేది రామాలయం. నాకు తెలిసి ఇది పాత బ్రిడ్జ్, అది కొత్త బ్రిడ్జ్ అనుకుంటా. పైకి అయితే వచ్చాను. సో దర్శనం అది చేసుకుంటాను. గుహలో ఉంటాడు అనమాట శివయ్య. ఇంకా పైకి వెళ్ళాలి మనం. ఎంత గుర్రం మీద వచ్చినా కూడా కొన్ని మెట్లు అయితే పక్కాగా ఎక్కాలి. అమ్మో, బాగా వెళ్ళాలి పైకి. ఏదో ఇక్కడే అనుకున్నాం. ఫోన్లు అవి లోపలికి తీసుకెళ్ళకూడదు. క్లాక్ రూమ్ ఉంటుంది, ఇక్కడ డిపాజిట్ చేయాలంట. ఆ పైకి వెళ్ళి రావాలి మనం. ఫ్రీ సర్వీస్ క్లాక్ రూమ్ ఉంది, ఇక్కడే డిపాజిట్ చేస్తున్నాం మొబైల్స్. పైకి వెళ్ళి ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చాను. ఆ శివయ్య దర్శనం అద్భుతమైన దర్శనం అసలు. ఇక్కడ మీకు చాలా విషయాలు చెప్పాలి, గుర్తుంచుకోండి బాగా. ఇలా పైకి వెళ్ళాలని చెప్పాను కదా, ఇక్కడ 2 రూట్లు ఉంటాయి. ఒక రూట్ వచ్చి పాత గుహ, ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపించేది పాత గుహ. ఇది ఒరిజినల్గా ఏర్పడిన గుహ అనమాట. రెండోది అక్కడ ఉంటుంది, ఆ గుహ వచ్చేసి కొత్త గుహ. ఇందులోంచి వెళ్ళినా కూడా ఆ గుహలోంచే రావాలి బయటికి. ఆ గుహలోంచే బయటికి రావాలి. 2 వెళ్ళేది ఒకటే ఆలయంలోకి. ఆలయం అంటే ఆలయం ఏం లేదు, గుహ లోపల ఉంటుంది అనమాట. శివలింగం ఏమి ఉండదు, ఒక రాయి ఉంటుంది. అర్ధనారీశ్వరులుగా కొలుస్తారనమాట. అక్కడే చాలా విగ్రహమూర్తుల్లాగా గుహలో ఏర్పడ్డారు. కొండ గుహలో మనకి చాలా విగ్రహాల్లా కనిపిస్తాయి అన్నమాట. రాముడు, సీత, లక్ష్మణుడు, అలాగే వినాయకుడు, ఇవన్నీ కనిపిస్తాయి.
అర్ధనారీశ్వరులు అని చెప్పాను కదా, అర్ధనారీశ్వరుల పైన వాటర్ పడతా ఉంటుంది అనమాట న్యాచురల్గా. చాలా బాగుంది అసలు. ఇంతలాంటి గుహలో ఆ శివయ్య ఉన్నాడా అనుకున్నాను నేను. ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి భస్మాసురుడు పరమశివుడి నుండి వరం పొంది అదే వరంతో శివుణ్ణి సంహరించాలనుకుంటాడు. అప్పుడు శివుడు ఈ గుహలోకి వచ్చి దాక్కున్నాడని, తరువాత విష్ణుమోహిని అవతారంలో భస్మాసురుడిని సంహరించారని స్థానికుల విశ్వాసం. విన్నారు కదా స్థల పురాణం. ఇక్కడి నుంచి నా తిరుగు ప్రయాణాన్ని అయితే మొదలు పెడుతున్నాను. అమర్నాథ్ యాత్రకు వచ్చిన, వైష్ణవదేవి యాత్రకు వచ్చిన ఈ ప్రదేశాన్ని సందర్శించడం అసలు మర్చిపోకండి. నాకు తెలిసి మన సైడ్ నుంచి చాలా తక్కువ మంది వస్తారనుకోండి ఇక్కడికి. నేను ఎప్పుడూ వినలేదు, ఎన్నిసార్లు వచ్చాను కానీ ఈ ఆలయం గురించి అస్సలు వినలేదు. ఆలయం కన్నా ఈ గుహలో ఉన్న శివయ్య గురించి అస్సలు వినలేదు నేను. మన వాళ్ళు ఎవరైనా వస్తే ఇటు సైడ్ పక్కాగా విజిట్ చేయండి. ఇంకో విషయం చెప్పాలంటే కొంచెం కమర్షియల్గానే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అది అడుగుతున్నారు. వెనకాల వాయిస్తున్నారు చూడండి. నడిచే వాళ్ళకి కొంచెం ఉత్సాహం రావడానికి అనుకుంటా ఇలాగ దేవస్థానం వాళ్ళే పెట్టి వాయిస్తున్నట్టు ఉన్నారు. నిన్న కట్రాలో కూడా చూశాను, పైకి వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుంటే చాలామంది ఇలా డప్పులతో వాయిస్తూ ఉత్సాహాన్ని పెంచుతున్నారనమాట. నడుస్తుంటే అలసటగా ఉంటుంది కదా, సో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా పాటిస్తున్నారు. ఇక్కడ చూడండి సోలం అది ఉంది రెడ్ కలర్లో, ప్లాస్టిక్ మెటీరియల్తో అనమాట. 50 రూపాయలు అంట. నేను ఒకటి తీసుకున్నా, చాలా బాగా నచ్చింది నాకు. సో తీసుకున్నాను, మా దేవుడి గదిలో పెడతాను. వచ్చేసా మళ్ళీ మా గుర్రాల దగ్గరికి. ఇంకా కిందకి వెళ్ళటమే. నడిచి వచ్చారనుకోండి, దారిలో ఉన్న ఆలయాలు కూడా మనం చూడొచ్చు. కావాలంటే గుర్రం మీద కూడా వచ్చేటప్పుడు ఆపమంటే ఆపుతారు. ఎక్కి దిగడానికి మీకే కొంచెం కష్టం అవుద్ది. పైన మటుకు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. కెమెరాలు ఏవి కూడా పైకి ప్రధాన ఆలయంలోకి అయితే, ప్రధాన గుహలోకి అయితే తీసుకెళ్ళనివ్వట్లేదు. ఇదే నా గుర్రం, భోజనం అది చేస్తుంది. భయ్యా గోడ కా నామ్ క్యా? బగులు. అరే బగులు. ఎక్కేసి కిందకి వెళ్దాం. దింపేశారు, వెళ్ళిపోయింది బండి అంటున్నాను, గుర్రం. ఒక షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగుతున్నాను, చెరుకు రసం. అయిపోయింది కదా, వెళ్ళొచ్చాం కదా, కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళాలి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? కట్రాకి. కొంచెం పైన పార్కింగ్ అది ఉంటుంది, అక్కడ దాకా నడిచి వెళ్ళాలి మనం. పార్కింగ్లో బండి ఉంటుంది. ఇవన్నీ లోకల్ వెహికల్స్, టూరిస్ట్ వెహికల్స్ని ఏమి అలౌ చేయరు లోపలికి. నడుచుకుంటూ కార్ పార్కింగ్ దాకా వచ్చాను. అక్కడి నుంచి నేనైతే బయలుదేరాను కట్రాకి తిరుగు ప్రయాణం. ఈ చిన్న చిన్న ఆటోలు ఉన్నాయి చూడండి. పైన ఊరు ఉంటుంది, ఊరు దాకా బస్సు వస్తుంది అనమాట, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. అక్కడి నుంచి ఆటోల్లో కిందకి అది వస్తారు. కొంచెం సేపు మా ప్రయాణం తర్వాత పొద్దున్న ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేశానో అక్కడికి వచ్చాను. నా లంచ్ కూడా ఇక్కడే చేస్తాను అనమాట. ప్రస్తుతం టైం అయితే 1:47 అవుతుంది. శర్మ క్యాటరింగ్ అండ్ భోజనాలయ. ఫస్ట్ బటర్ మిల్క్ ఆర్డర్ చేశా. పైన వేసింది జీరా పౌడర్. చోలా బత్తూరి తినాలనిపించింది, తింటున్నా. తినేసాను, అయిపోయింది. బాగుంది టేస్ట్, చాలా బాగుంది టేస్ట్. ఏదైనా ఇక్కడికి వచ్చినప్పుడు లోకల్ కుజైన్లో తిన్నామంటే ఆ టేస్ట్ అనేది వేరే రకంగా ఉంటుంది తెలుసా. మన దగ్గర దొరుకుతుంది కానీ మన స్టైల్ మిక్స్ అయిపోద్ది. ఇక్కడ ప్యూర్ అథెంటిక్ నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది, అద్దరింది. ఇప్పుడు మళ్ళీ చెనాబ్ నదిని క్రాస్ చేసుకుని మనం వెళ్ళిపోతాం మన రూట్లోకి, మన ఇంటి దగ్గరికి. ప్రస్తుతాన్ని ఉన్నది కాట్రా కాబట్టి నా ఇల్లు కాట్రానే. చెనాబ్ నది. చెనాబ్ బ్రిడ్జ్ ఏదైనా కనిపిస్తుందా అని అడిగాను మా వాడిని. అడిగితే ఇటు సైడ్ కాదు, అది కొంచెం దూరం వెళ్ళాలి, వేరే రూట్లో ఉంటుంది, చెనాబ్ బ్రిడ్జ్ అని చెప్పారు. రాఫ్ట్ కనిపించిందా? రాఫ్టింగ్ చేస్తున్నారు అక్కడ. అదిగో పైన కనిపిస్తుంది చూడండి. ఏంటనుకుంటున్నారు బిల్డింగ్లు అన్నీ? వైష్ణోదేవి ఆలయం. మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. కట్రా వచ్చేటప్పటికి గాలి దుమ్ము అయితే వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు దగ్గర గాలి దుమ్ము వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఫుల్ గాలి దుమ్ము.
చేరుకున్నాం కట్రా. టైం ఎంత అవుతుంది? 2:03 దాటింది. క్లైమేట్ ఇక్కడ క్షణాల్లో మారిపోతుంది. హోటల్కి వచ్చి రిలాక్స్ అయ్యి డిన్నర్ చేసి పైకి వచ్చాను. అండ్ ఈ వ్లాగ్ అయితే చాలా కొత్తగా అనిపించింది నాకు. ఒక కొత్త విషయాన్ని నేను తెలుసుకుని మీకు కూడా చెప్పాను. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఎవరికైనా ఎటువంటి ట్రావెల్ క్వెరీస్ ఉన్నా కూడా వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కట్రా, జమ్మూ కాశ్మీర్. మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తా. నెక్స్ట్ వ్లాగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.